బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేడు కేటీఆర్ బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ బృందం జగన్తో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని జగన్ను కేటీఆర్ కోరే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్లో జరగనున్న ఈ చర్చల్లో కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు లోటస్ పాండ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. మధు, జగన్ తో కేటీఆర్ బృందం భేటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇరు పార్టీల నుంచి ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు? బలరాం, ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు రీసెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి కేటీఆర్ ఈరోజు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఈరోజు లోటస్ పాండ్ నివాసానికి రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందే ఫోన్లో చర్చలు జరిగినట్టుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఏదైతే బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షం కోసం కృషి చేస్తూ ఉన్నారో, దేశంలో ఫెడరల్ ఫ్రంట్లో రావాల్సినటువంటి భాగం ఉంది. ఏదైతే స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలతో రాష్ట్రాలకు సంబంధించి రీజనల్ పార్టీలను ఏకీకరణ చేసే ఉద్దేశంతోనే ఫెడరల్ ఫ్రంట్ స్థాపించానని చెప్పేసి కేటీఆర్ పలుసార్లు ఉద్ఘాటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పలు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కలుస్తూ వస్తూ ఉన్నారు కేసీఆర్. అలాగే ఒరిస్సాకు సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్తో పాటు, అలాగే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అఖిలేష్ యాదవ్తో పాటు ఇలా డిఎంకే పార్టీకి సంబంధించి కూడా స్టాలిన్తో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తాం. అలాగే కేంద్రానికి వేదికగా చేసుకునే ఢిల్లీలో కూడా పలు కీలక రాజకీయ నేతలను కేసీఆర్ కలుస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలా తీవ్ర కసరత్తు చేస్తూ వస్తూ ఉన్నారు. పలు సందర్భాలలో, పలు సంవత్సరాల నుంచి కూడా అటువైపు కేంద్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ రాష్ట్రాలకు న్యాయం జరగడం లేదు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొనుంది. ప్రస్తుతం దేశంలో చాలా ఆవశ్యకత ఉంది. గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో అనేటువంటిది కేసీఆర్ ఉద్ఘాటిస్తున్నారు. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నటువంటి టీఆర్ఎస్ పక్షం ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు వైసీపీ పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన నివాసంలో ఈరోజు కలవడానికి ఈరోజు కేటీఆర్ రావడం జరుగుతుంది. మధ్యాహ్నం ఇక్కడే భేటీ తర్వాత ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరి మీడియా సమావేశం కూడా, జాయింట్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్టుగా ఇప్పటికే మీడియాకు సమాచారం అందించండి. మరికొద్ది సేపట్లో ఏ సమయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారనేటువంటి అంశం పైన కూడా మరికొద్ది సేపట్లో తెలియదు. అయితే ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్లో మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ కోరనున్నట్టుగా ఇప్పటికే అధికారిక సమాచారం వెలువరించినప్పటికీ గత 2-3 నెలల్లో ఏదైతే ఏపీలో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి దానిపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో భేటీలో కేటీఆర్తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వినోద్, శ్రవణ్ కుమార్ భేటీ కానున్నారు వైసీపీ నేత జగన్తో. అలాగే ఇప్పటికే వైసీపీ నేత జగన్ ఇంటికి ఏదైతే ఎంపీగా కొనసాగుతున్నారో వైసీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డితో పాటు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొద్ది మంది వైసీపీ జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు కూడా చేరుకోవడం జరిగింది. ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుత రాజకీయానికి సంబంధించిన అంశంలో ఏదైతే ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేసీఆర్, దాంట్లో భాగంగానే ఈ భేటీ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా మనం రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా కేంద్రంలో అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడలేదు. సమదూరాన్ని పాటిస్తూ అందరితో ఉంటున్నట్టు ఇప్పటివరకు అయితే ఒక సమాచారం బయటికి విడుదల చేసినప్పటికీ కేటీఆర్ ఈరోజు జగన్తో అదే విషయం చర్చించినటువంటి నేపథ్యంలో ఫెడరల్ ఫండ్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీయేతర, కాంగ్రెసేతర ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రాథమిక దశలో జగన్తో ఆల్రెడీ కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వాటన్నిటి తర్వాతనే ప్రస్తుతం ఈ భేటీ ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఫెడరల్ ఫ్రంట్లో కొనసాగడానికి
జగన్ ఒప్పించడానికి కేటీఆర్ వస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ప్రాథమికంగా అన్ని చర్చలు ముగిసిన తర్వాతనే ఈ భేటీ అధికారిక భేటీ నిర్వహిస్తున్నారనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ తో వైఎస్ జగన్ పలు సందర్భాల్లో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా టీడీపీ కూడా గుర్తించినట్టుగా తెలిసింది. దాంట్లో భాగంగా ఈరోజు అధికారికంగా ఫెడరల్ ఫండ్ లో చేరాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ బృందం ఈ రోజు కలవనుంది. దీనికి సంబంధించి వైసీపీ ఏ రకమైనటువంటి నిర్ణయం వెలువడించింది ఈ భేటీ కొద్దిసేపటి తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. బలరాం, అయితే మొదలు జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చే అంశంపై టీఆర్ఎస్ వర్గాలు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నాయి? ఎందుకంటే జగన్ బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు అంటూ కూడా టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఫోన్ కట్టేది. థ్యాంక్ యూ మధు.